మనలను ఈ ప్రాంతంలో ప్రేరేపించి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రక్షణ సువార్త అనేది ప్రకటించబడాలి. సువార్త అనేది ఈ ప్రాంతంలో ప్రతి గృహంలో కూడా తెలియచేయబడాలి అనే ఆలోచనతో దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి పంపించాడు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. చర్చి కడతామని సుకుమార్ పాస్టర్ గారని కంచపాల నుండి వచ్చారు. మా అమ్మ అయితే ఎవరికి సన్నిధికి నేను ఎవరిని హిందువులో ఉన్నాననేసి అతన్ని పంపించింది. ఆ తర్వాత మా అమ్మగారికి థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వస్తే మా అమ్మ ఫ్రెండ్ క్రిస్టియన్స్, నీకు థైరాయిడ్ తగ్గిపోద్ది, కత్తి పాడినప్పుడు నా ఏసయ్య అని మా అమ్మగారికి చెప్తే మా అమ్మ నమ్మలేదు. నిజంగానా, నేను మందులు వాడుతున్నాను, ఆపరేషన్ అవుతుంది, నాకు కత్తి పాడకపోతే మాత్రం నేను మాత్రం నమ్ముతాను దేవుడిని అన్నది. సరే నువ్వు పందెం వేస్తానని ఆవిడ మా అమ్మగారికి ఛాలెంజ్ చేస్తుంది. ఆ దేవుడిని నమ్మిన ఆవిడ మత్తు ఇచ్చేసారు మా అమ్మగారికి ఆపరేషన్, థైరాయిడ్ ఆపరేషన్ ఎన్ఆర్ఐలో. ఆపరేషన్కి వెళ్ళిపోయినప్పటికీ డాక్టర్ గారికి మత్తు ఇచ్చాక పట్టుమని కొట్టినట్టుగా ఎవరో వచ్చి ఆపేశారు. అతను అమ్మ ఆపరేషన్ ఆపేస్తాను, మీ అమ్మగారు చనిపోతారు అని మా తమ్ముడికి నాకు చెప్పారు. అయితే ఆపరేషన్ ఆపేయండి, మా అమ్మగారు చనిపోతే వద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోతా అంటే మత్తు ఇచ్చామమ్మ, ఇంటికి తీసుకెళ్ళకూడదు, ఐసీలో ఉంచాలి ఈ నైట్ అంతానా అని. ఆ రాత్రి అంతా ఐసీలో మా అమ్మగారు ఉన్నారు. మాకైతే తెలియదు ఐసీలో ఉంటే చచ్చిపోతారనేసి. చాలామంది చచ్చిపోయారు ఆ నైట్, 10 మంది 20 మంది వరకు చచ్చిపోయారు. నేను ఒక్కదాన్ని ఉండిపోయింది ధైర్యంగానే. తెల్లవారు లేచి 4 గంటలు మా అమ్మగారికి మాట రాదన్నారు. థైరాయిడ్ ఆపరేషన్ అయితే మాట వచ్చిందమ్మా నాకు అంటుంది. లేదు నీకు ఆపరేషన్ ఆగిపోయింది, నువ్వు వెళ్ళి మాట్లాడు, మత్తు ఇచ్చారమ్మా, మత్తు ఇప్పుడు ఈడిందని చెప్పాను. సరేలే అనుకొని డాక్టర్ గారు మేము రూమ్కి షిఫ్ట్ చేస్తారు. 10 గంటలకు మమ్మల్ని పిలిచి రూమ్కి ఆయాల ద్వారాగా మమ్మల్ని బండిలో తీసుకొచ్చి, అమ్మ నీ తరపున దేవుడు ఉన్నాడు, నీకు ఆపరేషన్ ఆగిపోవడం ఇది 50,000 నేను డబ్బులు చూడలేదు, దేవుడు నీ తరపున ఉన్నాడు, పట్టమని నన్ను కొట్టినట్టుగా చేశాడు, అందుకే నేను ఆఫీస్ని ఇంటికి వెళ్ళిపోయినమ్మా, హాస్పిటల్లో కూడా ఉండలేదు. పాపములోనే బ్రతుకుచున్న చోచెడును నీ దేహము, పాపములోనే నరకము, పాపములోనే బ్రతుకుచున్న చోచెడును నీ ఉండు అక్కడ ఉండరా, వీడియో తీస్తాను. Go,